వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఎందుకు అనంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. హైందవ దేవాలయాలకు సంబంధించి ఎలాంటి అన్యాయం జరిగినా, అలాగే భారతీయ భావజాలం లేకుండా ఇంకా పరాయి దేశాల వాళ్ళను పొగిడినా ఆయన ఏమాత్రం సహించేవాడు కాదు. అక్కడున్న రౌడీ షీటర్లు, లేకపోతే గూండాయిజం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేటోళ్ళు, మత మార్పిళ్ళు చేసేటోళ్ళు యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత వాళ్ళ తోకలన్నీ కట్ చేశాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో యోగిని తలపించే సీఎం వచ్చాడు అంటూ పశ్చిమ బెంగాల్లో భారతీయ భావజాలం ఉన్న ప్రజలంతా గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోతున్నారట. ఇప్పటికే చూసాం, బార్డర్కి సంబంధించి కంచె వేసే విషయంలో కేంద్రంతో సహకరించడంతో పాటు అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశిస్తున్న వాళ్ళకు ప్రవేశం లేకుండా వాళ్ళ తోకలు కట్ చేసిండు. అంతేకాదు అక్రమ మత మార్పిళ్లకు పాల్పడుతున్న వాళ్ళు, అలాగే అక్కడ లంచగొండితనం తీసుకునే వాళ్ళు, స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళు పదవుల్లో ఉన్న వాళ్ళ, పదవుల్లో లేని వాళ్ళ అని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి. అదేంటంటే కోల్కత్తాలో కోల్కతా రాష్ట్రంలో మొత్తంలో కూడా, అంటే కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తంలో కూడా ఏ వీధులకు కానీ, ప్రజా ప్రదేశాలు అంటే పార్కులు కానివ్వండి, మ్యూజియంస్ కానివ్వండి, బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, అక్కడ ఇక నుంచి నిరంకుశ బ్రిటిష్ పాలకులు, మొఘలులు లేదా పఠాన్ల పేర్లు పెట్టబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించిండ్రు. ఏం నిర్ణయం కదా! చరిత్రలో నిలిచిపోతారు సార్ మీరు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కారణమైన అసలు భారతీయుల విషయాన్ని భావితరాలకు అందించే విధంగా పుస్తకాలలో రాయకుండా ఔరంగజేబు, అక్బరు, బీబరు, ఇమాన్యు, తొక్కడం అని ఇంకా బ్రిటిషోడు గురించి గొప్పలు చెప్తూ, ఇంకా ఈ మొఘలులు ఈ దేశాన్ని హరించాలని చూసిన కొందరు ముస్లిం రాజుల గురించి గొప్పగా చెప్తూ పాఠ్య పుస్తకాలు ఇచ్చి పిల్లలకు సంబంధించి మెదళ్లలో నిజమైన స్వతంత్ర సమరయోధులు, నిజమైన భారతీయులు అంటే ఎవరు అనేది తెలియకుండా చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆ తప్పు సరిదిద్దబోతున్నారు. ఎందుకు ఉండాలి నాకు తెలియక అడుగుతా. బ్రిటిషోడు ఏం చేసిండు ఈ దేశానికని బ్రిటిషోడు పేరుండాలి? ఏం చేసిండు ఔరంగజేబ్ అని ఈ దేశంలో ఒక వీధికి ఆయన పేరుండాలి? ఏం చేసిండు అక్బర్ అని ఈ దేశంలో ఒక కాలనీకి ఆయన పేరుండాలి? పఠాన్ల పేర్లు ఎందుకు ఉండాలి? మొఘలుల పేర్లు ఎందుకు ఉండాలి? ఎందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుండకూడదు? ఎందుకు సుభాష్ చంద్రబోస్ పేరుండకూడదు? ఎందుకు అబ్దుల్ కలాం గారి పేరుండకూడదు? ఎందుకు అల్లూరి సీతారామరాజు గారి పేరుండకూడదు? ఎందుకు ఝాన్సీ లక్ష్మీబాయి పేరుండకూడదు? ఇక నుంచి అవే ఉంటాయి బిడ్డ. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏ వీధికి, ఏ పబ్లిక్ ప్లేస్లలో కూడా బ్రిటిషోడి పేరు కానీ, మొఘలుల పేర్లు కానీ, లేకపోతే పఠాన్ల పేరు కానీ, లేకపోతే విదేశీల దురాక్రమణదారుల పేర్లు కానీ ఉండవు. భావి భారతాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఫైనల్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని చాలా క్లియర్గా చెప్పాడట. స్థానిక దేశభక్తులు మరియు బెంగాలీ ప్రముఖులను గౌరవించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న బ్రిటిష్, మొఘల్ మరియు పఠాన్ పేర్లన్నిటినీ దశల వారీగా తొలగిస్తూ రహదారుల నామకరణాన్ని సమీక్షించి సిఫారసు చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సుహ్రావర్ది అవెన్యూను గోపాల్ ముఖర్జీ రోడ్డుగా పేరు మార్చారు. ఈ నిర్ణయం తర్వాత చాలా మంది కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని అభినందిస్తున్నారు. అలాగే ఈ కమిటీ ఏం చేస్తుందంటే, అక్కడ ఏదైనా ఔరంగజేబ్ కాలనీ అని ఉందనుకో, ఔరంగజేబ్ కాలనీ అనేది తీసేస్తారు. ఆ వీధిలో, ఆ కాలనీలో దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గతంలో అని చరిత్ర ఒకసారి తెలుసుకొని ఆ వ్యక్తుల పేర్లకు సంబంధించి ఆ కాలనీలు, ఆ వ్యక్తుల పేర్లకు సంబంధించి బస్ స్టాండ్లు, ఆ వ్యక్తుల పేర్లకు సంబంధించి రైల్వే స్టేషన్లు, ఆ వ్యక్తుల పేర్లకు సంబంధించి పార్కులు, గ్రంథాలయాలు, ఇలాంటి ప్రక్షాళన జరగబోతుందట. దీనికి సంబంధించి దశల వారీగా జరుగుతుంది. కమిటీని కూడా వేసినట్టు చెప్పారు. నిజంగా ఇది అభినందించాల్సిన విషయం. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.